నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు? ఈరోజు అయితే డే 31 మామ. 31 కూడా వచ్చింది ఫైనల్ గా. సో ఇచ్చి పడేద్దాం ఈరోజు కూడా జిమ్ లో, గట్టిగా వేసేద్దాం. మంచిగా కంటిన్యూ చేయండి, ఆపకండి. కంటిన్యూ చేస్తే రిజల్ట్స్ ఉంటాయి. మధ్యలో ఆపిరంటే మళ్ళా ఏం రిజల్ట్స్ ఏం కనవాడు. సో కంటిన్యూ చేయండి మామ. చలో ఇక. సో మామ, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ మామ. నీట్గా 4 sets 10 or 15 reps లేపరు మామ. క్రేజీ పడాలి చేస్తే మాత్రం. నాకైతే అసలు మస్తు అనిపించింది ఈరోజు. చలో ఇప్పుడు సెకండ్ మనం బటర్ఫ్లైస్ మామ. బటర్ఫ్లైస్ అయితే నీ అవి మొత్తం ఇట్లా చెస్ట్ మీద వాడాలి గట్టిగా. మస్తు అనిపిస్తుంది ఇది కూడా వేస్తుంటే. ఇట్లా మొత్తం ఇట్లా మధ్యలో అట్లా ప్రెస్ అయినట్టు అనిపిస్తుంది ఘోరంగా. క్రేజీ పంప్ అవుతుంది. మంచి ఇయర్ మామ. 4 sets కేబుల్ ఫ్లైస్ మామ. ఇప్పుడైతే మొత్తం ఇట్లా పైనుంచి కిందికి గుంజను మామ. మంచిగా చెస్ట్ పైన వాడాలి చేస్తుంటే మాత్రం మొత్తం పైకి లేపకూరు చేతులు. చూడురు మంచి షేరే. నా ఫస్ట్ నుంచి ఇప్పటి వీడియో వరకు అన్నీ చూడురి. నా బాడీ అయితే చాలా చేంజ్ అయింది చూడురు మామ. బ్యాక్ ఎంత క్రేజీ అయింది నాది. సో కంటిన్యూ అయ్యండి మామ జిమ్. సో మామ ఇప్పుడు షోల్డర్ ప్రెస్ మామ. షోల్డర్లో 2 ఉన్నాయి వేరియేషన్లు. ఫస్ట్ షోల్డర్ ప్రెస్ చేయరి. అమ్మా నాకు బాడీ చూస్తుంటే నాకు పిచ్చి వేస్తుంది. నా బాడీని చూసుకుంటుంటే అంత క్రేజీ అవుతుంది మామ రోజుకి. సో మామ కంటిన్యూ చేయండి మీరు కూడా. 4 sets 10 or 15 reps లేపురి గట్టిగా మామ. ఇప్పుడైతే మీరు లేటరల్ రైజెస్ మామ. లేటరల్ రైజెస్ మంచిగా లేపురి. వెయిట్ తక్కువ వేసుకుంటాను నేనైతే, ఎందుకంటే మంచిగా పడుతుంది వెయిట్ తక్కువ వేస్తేనే. సో మీరు కూడా ఎక్కువ వేసుకోరు తక్కువ వేసుకోరు కానీ మంచిగా 10 or 15 reps లేపితే క్రేజీ మామ. ఇప్పుడు ట్రైసెప్ మామ. ఇల్లు 2 వేరియేషన్లు ఉన్నాయి. ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఫస్ట్. ఇది మంచిగా స్లోగా వేయండి, మంచిగా పడుతుంది. 4 sets 10 or 15 reps. చల్. ట్రైసెప్లో సెకండ్ వేరియేషన్ మామ. ఇది ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఇది క్రేజీ పడుతుంది మామ. ఈ ట్రైసెప్ కనుక వేస్తే మీరు మంచి ఇట్లా హోల్ వస్తుంది బయటికి. నా ట్రైసెప్ చూడరు మంచిగా ఇట్లా కనబడుతుంది ఇప్పుడు, ఎందుకంటే కంటిన్యూ వేస్తే ఇట్లా మంచిగా వస్తుంది మామ బాడీ కూడా నీట్గా. అదే మామ స్టోరీ. అయితే డే 31 అయిపోయింది. సో యాక్చువల్లీ నాకు బనానాలు కావాలి, పోయి బనానా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. చలో.